చాలా టేస్టీగా చేద్దామండి. మీరు నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీరు గనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా? ఇక్కడ 500 గ్రాముల చికెన్ తీసుకున్నానండి. దీనిని మొత్తం క్లీన్ చేసి 2 టైమ్స్ వాష్ చేసి పెట్టానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎర్రకారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 120 ml పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అంటే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని మొత్తం మనం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం కలిసేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మొత్తం మ్యారినేట్ చేసి దానిపైన ప్లేట్ పెట్టి 1 గంట సేపు పక్కన ఉంచాలి. మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లోనైనా పెట్టుకోవచ్చండి. గంట సేపటి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. వీటిని కొద్దిగా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 1 to 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకుంటే సరిపోతుంది. అలానే ఇందులో కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. వీటిని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ చికెన్ ని మనం ఆయిల్లో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపితేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. మొత్తం ఆయిల్ కి చికెన్ అనేది పట్టాలి. అలా పట్టడం వల్లనే మనకు చికెన్ అనేది కరెక్ట్ గా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని మొత్తం కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా టమాటాలు వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇలా టమాటాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరలా మూత పెట్టి 5 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మనకు టమాటాలు మొత్తం ఉడికిపోయాయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. మరి ఎక్కువ ఉడికించుకున్నామంటే మనకు గ్రేవీ అనేది వెళ్ళిపోతుంది, గట్టిగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకు కొద్దిగా అనేది టేస్ట్ బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. దీనిని 1 నుంచి 2 నిమిషాల పాటు ఉంచి దించేయాలి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.